స్టిక్ లాగా ఉంది కదా మనకి లాగా. బాయ్ తల్లి. హెల్తీగా తీసుకున్నప్పుడు స్వీట్నెస్ కోసం చూడకపోవడమే మంచిది. దానికి ఆల్టర్నేట్స్ వెతకడం. హనీ ఏం చేద్దాం తల్లి ఈరోజు? లెట్స్ డూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఈరోజు మా గ్రీన్ గార్డెన్స్ చిరువాస. బస్ లేచి పరిగెడుతుంది ఏంటమ్మా? హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. నిన్న మా అమ్మాయితో ఆవకాయ పచ్చడి పట్టిన వీడియో షేర్ చేశాను కదా, ఇది ఆ రోజే. అది సపరేట్గా సరిపోయిందని దాన్ని ముందుగా అయితే షేర్ చేశాను. సో ఇది ట్యూస్డే మార్నింగ్ టు నైట్ నా రెగ్యులర్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే మీరు చూసేయచ్చు. అండ్ ఇందులో కూడా ఒక మంచి యమ్మీ రెసిపీ అయితే మీతో షేర్ చేశాను. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఇక్కడ చూసారా సన్ ఎలా వచ్చిందో? ఎంతో టైం అయిపోయింది అనుకుంటున్నారా? మార్నింగ్ జస్ట్ 6 o'clock అయిందంతే. గుడ్ మార్నింగ్ తల్లి. మళ్ళీ వీక్లో ఒక రోజు అయింది. రోజు నేను డాడీ బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తాం. ఓకే, ఇవాళ సైక్లింగ్ కాదు అయితే? ఓకే, ఆల్రెడీ జస్ట్ షూస్ వేసుకోవాలి. ఓకే. బాయ్ తల్లి. బాయ్. రోజు వెళ్తానంటది కానీ ఫైనల్గా వీక్లో ఒక్కరోజు మాత్రమే వెళ్తుంది. అండ్ ఇక్కడ మనమైతే మన కాకరకాయ రెసిపీ చూసేద్దాం. ముందుగా కాకరకాయని ఇలా చక్రాలుగా, మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకోండి. సన్నగా అంటే మరీ అంత బాగుండదు ఈ టైప్ ఆఫ్ కర్రీలోకి. మనం మామూలుగా డీప్ ఫ్రై చేసేసుకోవడానికి అయితే సన్నగా కట్ చేసుకోవచ్చు, కానీ దీనికి కొంచెం వెడల్పుగా నేను కట్ చేస్తున్నాను చూసారా, అలా కట్ చేసుకోండి. ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా. కాకరకాయ ఉల్లికారం చాలా 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 బాగుంటుంది. వంకాయ ఉల్లికారంలానే. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ కూడా ఉంది, అదైతే అసలు చేదే ఉండదు. ఇదంటే బేసిక్ చేదు ఉంటుందిలేండి, అయినా ఉల్లికారం టేస్ట్ వల్ల డామినేట్ చేసేస్తుంది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది రెసిపీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మీ రెస్పాన్సిబిలిటీ అనమాట. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నన్ను ఎంకరేజ్ చేసేయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒకటి కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి, మనం బాయిల్ చేయలేదు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే ఇలాంటి కర్రీస్లో. ప్లస్ ఉల్లికారం కూడా పచ్చిది వేస్తాం కాబట్టి అది బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు బాగా పీల్చుకుంటాయి కాబట్టి ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది. నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను, దానికి ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇంక ఈ ముక్కల్ని బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడి వరకు ఫ్రై చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంక ఇవి ఫ్రై అయ్యేలోపు మనం స్లోగా ఉల్లికారం రెడీ చేసుకొని పెట్టేసుకుంటే ఇవి ఫ్రై అవ్వగానే వీటిని కడాయిలోంచి తీసేసి ఉల్లికారం అయితే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇంతకీ మీరు కాకరకాయ తింటారా లేదా? కాకరకాయ అనగానే అమ్మో చేదంటారా? చాలా తక్కువ మంది కాకరకాయ అంటే ఇష్టం ఉంటుంది, అందులో నేను ఫస్ట్ ఉంటాను. నాకు చాలా చాలా ఇష్టం. నార్మల్గా ఫ్రై చేసిన ఇష్టమే, ప్లస్ అది చేదు లేకుండా చేసుకోవడం కన్నా కొంచెం చేదు తగిలేలా తినడం అంటేనే నాకైతే ఇష్టం. ఏ వెజిటబుల్నైనా ఫ్రూట్నైనా దాని న్యాచురల్ ఫ్లేవర్ పోగొట్టకుండా తినాలి, చేసుకోవాలి అని నాకైతే అనిపిస్తుంది.
మీలో ఎవరైనా నాతో కనెక్ట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఉల్లి కారం కోసం మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. నేను 1/2 కిలో కాకరకాయలకి మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 అయితే తీసుకున్నాను. కొంచెం పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది, ఒక పెద్దది ఒక చిన్నది అలా తీసుకున్నా పర్లేదు. దానిలోకి ఒక వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, మీ కారం మీరు తినగలిగిన కారాన్ని బట్టి కారం, సరిపడగా ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. వంకాయ ఉల్లి కారం చేసే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఐ థింక్. ఇక్కడే మీరు నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది కాబట్టి నేను తర్వాత యాడ్ చేసేసాను. మీరు చింతపండు వేసుకునేలా ఉంటే కొంచెం చింతపండు నానపెట్టుకొని ఈ టైంలోనే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ ఉల్లిపాయలో ఉండే ఘాటు, కారం వీటన్నిటికీ పులుపు బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అందుకని లైట్గా పులుపు అయితే వేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం గుత్తి వంకాయలో కూడా లైట్గా పులుపు అయితే వేస్తాము. ఇలా ఫైనల్గా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికే ఎంతో ఇదిగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్నా సరే. కాకరకాయలు చూసారా ఎలా ఫ్రై అయిపోయినాయో. ఇలా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని సపరేట్గా తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. తీసుకున్న తర్వాత ఈ కాకరకాయలు చేదంతా చక్కగా ఫ్లేవర్ ఆ నూనెలోకి దిగి ఉంటుంది. అదే నూనెలో ఈ ఉల్లికారం వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. కాస్త ఓపిక కావాలండి. మీరు మరీ దీని మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో అటు ఇటు వెళ్ళిపోకండి, అడుగు పట్టేస్తుంది ఊరికే. స్టీల్ వాటిలో చేస్తుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నాన్ స్టిక్ అయితే పర్లేదు, కానీ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే స్లోగా దగ్గర అవుతుంది. నేను వీడియోలో చూపించినంత త్వరగా మాత్రం అవ్వదు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు చూసారా దగ్గర కావలేదు కానీ ఆయిల్ సపరేట్ అయింది కదా, అంటే మన ఆనియన్స్లో పచ్చివాసన పోయినట్టే. ఈ టైంలో మీరు కాకరకాయలు కూడా వేసేసుకుంటే చక్కగా కాకరకాయలకు పట్టేస్తుంది. మీరు ఈ ఉల్లికారాన్ని కొంచెం మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో తీసుకొని స్టఫింగ్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. కొంచెం చిన్న చిన్న కాకరకాయలు దొరికితే, నావేంటంటే కొంచెం పెద్ద కాకరకాయలు కాబట్టి ఇలా ఫైనల్గా చూసారా అలా ఉన్న ఉల్లికారం ఇలా అయితే తయారైంది. ఇంత దగ్గరకు అయ్యే వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. అంతే, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బబ్బబ్బా వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ఇలానే చేసుకుంటుంటే మేము ఇలానే చేస్తామని నాతో చెప్పానుగా. స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ కూడా ట్రై చేయండి. అదైతే అస్సలు చేదు ఉండదు, పిల్లలు కూడా తినేస్తారు. ఈవెన్ ఇది కూడా మా పాప తింది, ముక్కలు వదిలేసి ఓన్లీ ఉల్లికారం వరకు నెయ్యి వేసి కలిపి పెట్టేస్తే చక్కగా తినేసింది. అండ్ ఇక్కడైతే నా ట్యూస్డే రోజు అమ్మవారికి చక్కగా పూజ చేసేసుకుంటున్నాను. ఇంతకీ వీక్లో మీకు ఏ డే అంటే ఇష్టం, ఏ డే పూజ చేసుకోవడానికి బాగా ఇష్టపడతారు అనేది నాతో చెప్పండి. పూజల విషయంలో నేను ఎక్కువ ఆలోచించి కాంప్లికేట్ చేసుకోను. నా సజెషన్ ఏంటంటే దయచేసి మీరు కూడా ఎక్కువ ఆలోచించి కాంప్లికేట్ చేసుకోకండి. ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చొని దీపారాధన చేసుకొని ఆ దీపం వెలుగులో దేవుడిని చూస్తూ మీ మనసులో ఉన్నదంతా డైరెక్ట్గా దేవుడితోనే మాట్లాడేసేయండి. ఎవరితో చెప్పే అవసరం లేదు. నేనైతే అలానే చేస్తాను. అది సంగతి. ఇంకా ఫైనల్గా ఇదైతే మా దేవుడు మామిడి పళ్ళు తింటున్నారు ఈరోజు. అది మామిడి పళ్ళు ఉంటే మామిడి పళ్ళు ఎక్కువ నైవేద్యంగా పెడుతుంటాను. గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ట్యూస్డే. పూజ వరకు అయిపోయింది పని, మిగతా పనులు అయిపోయాయండి. కిచెన్ క్లియర్ అయిపోయింది. మార్నింగ్ లంచ్ బాక్స్ చూసారు కదా, కాకరకాయ వెల్లుల్లి కారం. తప్పకుండా ట్రై చేయండి, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ పనులు మా కోసం రైస్ పెట్టుకుంటే సరిపోద్ది, పాపకి నాకు. అది నెయ్యి వేసి పెట్టేస్తే పిల్లలు కూడా తినేయచ్చు ఈజీగా. ముద్దపప్పు తన ఫేవరెట్ కాబట్టి తినేస్తుంది ఎలాగో. అండ్ ఇప్పుడైతే తన కోసం దోశలు వేసి ఇచ్చేసాను. నా బ్రేక్ఫాస్ట్ టైం. నా కోసం ఈరోజు స్మూతీకి అన్నీ సోప్ చేశాను రాత్రి. ఇప్పుడు స్మూతీ అయితే వేసుకొని తాగాలి, ఆకలిస్తుంది. స్మూతీ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను. పవర్ ప్యాక్. మీరు ఇడ్లీ దోశ తినేలా ఉంటే అట్లీస్ట్ అవి కంప్లీట్గా మానేమని అయితే చెప్పను, కానీ వీక్లో 2-3 డేస్ అన్న అవి మానేసి ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే, ఒకటి ఓట్స్ కూడా వేస్తాం కాబట్టి మీకు టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది. 2 చాలా హెల్త్కి మంచిది, మీ హెయిర్కి మీ స్కిన్కి అన్నిటికీ మంచిది. ఎందుకంటే అందులో మనం డేట్స్, అంజీర్, వాల్నట్స్, ఆల్మండ్స్ అండ్ సీడ్స్ కూడా వేస్తాం కాబట్టి అన్నీ హెల్త్కి మంచిది. అండ్ మీకు స్వీట్నెస్ సరిపోకపోతే హనీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు యాడ్ చేయను. బనానా స్వీట్గా ఉండేలా చూసుకోండి, మరీ పచ్చిది కాకుండా కొంచెం రైపైన బనానా వేసుకున్నారంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్సే సరిపోద్ది. ఇలాంటివి హెల్తీగా తీసుకునేప్పుడు స్వీట్నెస్ కోసం చూడకపోవడమే మంచిది, దానికి ఆల్టర్నేట్స్ వెతకడం. హనీ కూడా ఏమంత ఒరిజినల్ హనీ రావట్లేదు కదా.
సో అంత మంచిది కాదేమో అని నా ఫీలింగ్. ప్లస్ నాకు మామూలుగానే అంత స్వీట్ ఏమీ అవసరం లేదు కాబట్టి నాకు బనానాతో వచ్చే స్వీట్నెస్ అయితే సరిపోతుంది. సో అది ట్యూస్డే అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే నిన్న బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేశాను కదా, వాషింగ్ మిషన్లో వేసాను. నార్మల్ బట్టలే ఆరలేదు నిన్నటివి, స్టాండ్ మీద అలానే ఉన్నాయి. తీగల మీద ఆరేయడం మానేశాను కదా, అవి తీగల మీద వేస్తేనే కొంచెం ఆరుతాయి. సరే ఇంకా ఈరోజు నార్మల్ బట్టలు వేయొద్దు అనుకుంటున్నాను, నిన్నటివే ఆరలేదు కాబట్టి. ఈరోజు అయితే బాగా సన్ వచ్చింది, చెమటలు అంతా హడావిడి స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే సన్ రైజ్ కూడా చూపెట్టాను కదా, అది సంగతి. మా పాప అయితే తన పనుల్లో తను బిజీగా ఉంది. ఇప్పుడు టిఫిన్ చేసేసి హోంవర్క్ చేస్తుందో ఏం చేస్తుందో తెలియదు. ఇంకా తన ప్లాన్ అయితే నా ప్లాన్ కూడా స్పెషల్గా ఏం లేదు. ఆ బెడ్షీట్స్ అయిపోతే వాటిని ఆరబెట్టేస్తాను. తర్వాత తనతో నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను, మేము ఏమేం చేస్తాం అనేది ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేనైతే నా స్మూతీ రెడీ చేసేసుకుంటాను. స్మూతీ అయితే రెడీ అయిపోయింది, తాగుతున్నాను నేను. మా అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. హాయ్ తల్లి. హలో. ఏం చేస్తున్నావు? వాళ్ళే హోంవర్క్ చేస్తున్నా. హోంవర్క్ చేయట్లేదు, జస్ట్ అన్ని సపరేట్ చేస్తున్నా అంతవరకే. యా అంతే, జస్ట్ హోంవర్క్ చేస్తున్నా. 48 పేజెస్ ఒక కట్ట మొత్తం 3 సార్లు ఫుల్ హాలిడే. దట్స్ ద సేమ్. ఓకే, నేనైతే నా స్మూతీ తాగుతున్నాను. అయిపోతే బట్టల పని ఉంది చెప్పానుగా, అదైతే చేయాలి. అది సంగతి. ఇంకేం తల్లి, ఏం చేస్తామో తెలియదు. రోజంతా బోర్ కొడితే కొంచెంసేపు తను హోంవర్క్ చేసుకుంటుంది, కొంతసేపు ఏమన్నా ఆడుకుంటామా, వేరే ఏమన్నా చేస్తామా అనేది తెలియదు. డే అంతా అన్ప్లాన్డ్. ఈరోజు అయితే నేను ప్లాన్ చేయలేదు. సో వంట పని అయితే లేదు. సో ఏం చేస్తామో తెలియదు. ఏం చేద్దాం తల్లి ఈరోజు? లెట్స్ డూ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఈరోజు మా గ్రీన్ గార్డెన్స్ అని ఉన్నాయి కదా, వాటిలో పోస్టర్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. గార్డెనింగ్ కూడా చేయొచ్చు. అలాంటిది ఏమైనా చేద్దామా? ఎండగా ఉంది ఈరోజు. గార్డెనింగ్ వద్దు, ఏమైనా గ్రీన్ గార్డెన్స్ లాగా చేద్దాం. ఓకే, నువ్వు చేయి, అవన్నీ నేను ఎందుకు చేయాలి? దట్స్ యువర్ వర్క్. ఓకే సరే, మా అమ్మాయి బిజీ, నేను బిజీ, మీరు కూడా బిజీ ఉండి ఉంటారు కదా. బ్లాగ్ చివరి వరకు చూడండి, మేము ఏమన్నా ఇంట్రెస్టింగ్గా చేస్తామేమో, చూసేద్దాం. మా అమ్మాయి హాలిడేస్ అయితే అలా గడుస్తున్నాయి. తగ్గేదేలే అంటది. చదువుకున్నా సరే ఫైనల్గా ఆటలాడాల్సిందే. ఇక్కడైతే నేను చెప్పినట్టే వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. బెడ్షీట్స్ అయితే ఆరేస్తున్నాను. ఈ బెడ్షీట్స్ ఆరేయడం నాకు ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. చెప్పానుగా, మొత్తం ఇలా నేనైతే అసలు బెడ్షీట్స్కి స్టార్చ్ కూడా పెట్టుకునేదాన్ని. ఈవెన్ నాగ్పూర్లో ఉన్నంత వరకు కూడా కాటన్ బట్టలకు కానీ, కాటన్ బెడ్షీట్స్ కానీ నాకు గంజి పెట్టడం అంటే చాలా ఇష్టం. కానీ ఇలా మడిచి ఆరేయాలంటే గంజి పెడితే కుదరదు. అందుకే ఇక్కడికి వచ్చాకే మానేసాను బెడ్షీట్స్కి గంజి పెట్టడం. మీలో ఎంతమందికి బట్టలకు గంజి పెట్టుకోవడం అంటే ఇష్టం నాతో చెప్పండి. నేను ఎలా పెట్టుకుంటాను అనేది మీకు ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి. అండ్ ఇక్కడ ఏంటో ఈ స్టాండ్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఇంట్లో నేను చెప్పినట్టే అప్లయన్సెస్ ఎక్కువైపోయినాయి, వాటికి ప్లేస్ తక్కువైపోయింది. నా కిచెన్ ప్లాట్ఫామ్ చిన్నగా ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసిందే. అండ్ మొన్న ఓవెన్ పని చేయట్లేదని తీసాను కదా, అది మళ్ళీ దానంతరం అదే పని చేయడం స్టార్ట్ చేసింది. సరే ఇంకా అక్కడ ఎలాగో ఆ సెటప్ చేసేసుకున్నాను కదా అని ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశారు మా హస్బెండ్. చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. పెప్పర్ ఫ్రై బ్రాండ్ అనమాట. జనరల్గా వాళ్ళవి బాగానే ఉంటాయి. అది ఇప్పుడు అదే ఫిక్స్ చేస్తున్నారు. త్రీ ర్యాక్స్లో వచ్చాయి, చూస్తున్నారు కదా. ఏంటి తల్లి అది? ఆర్గనైజర్లో వచ్చిన కార్డ్బోర్డ్, బస్సురాల కార్డ్బోర్డ్. ఆర్గనైజర్లో వచ్చిన కార్డ్బోర్డు కింద అవన్నీ డోర్ తగులుతుంటే బేస్ కట్ చేసాం. బేస్లో ఇంత పెద్ద హోల్ వచ్చింది. సో దాంట్లో నుంచి నేను ఎక్కి బస్ చేశాను. హాయ్ బన్ను, you're traveling in bus for the first time బన్ను. how are you feeling? నేను ఇంక వదిలేసాను. నువ్వు ఫ్లైట్ ట్రావెల్ చేస్తావు కదా ఆల్రెడీ, ఇప్పుడు బస్సు ఎక్కేవి. ఎలా ఉంది నీకు? అయ్యో, డెఫినెట్గా బస్. బాయ్ బన్ను, ఇదిగో మీ డెస్టినేషన్ వచ్చేసింది. డెఫినెట్గా నా బస్ని బస్ ఎలా కామెంట్ చేయండి. బాయ్. బస్ లేచి పరిగెడుతుంది ఏంటమ్మా.
అది ఇంకా అలా అది ఫిక్స్ చేసేసిన తర్వాత ఆ బాక్స్తో మా అమ్మాయి ఆటలు చూసారు కదా, మామూలుగా ఆడట్లేదు. ఇలాంటి ఐడియాలు మనకు రావు. న్యూ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆవిడే కనిపెట్టేసుకొని ఆడేసుకుంటుంది. ఇంక డిన్నర్ కోసం అయితే మా కోసం దోశలు వేశాను, మా అమ్మాయి పులిహోర కావాలంటే చేశాను. ఈ చట్నీ మీకు తెలుసా, పండు మిరపకాయ పచ్చడిలో మీగడ కానీ పెరుగు కానీ వేసి కలిపి చేసుకుంటారు, చాలా బాగుంటుంది దోశల్లోకి. అండ్ ఇలా ఉంది ఫైనల్గా. దానిలోకి చక్కగా ఎయిర్ ఫ్రైయర్, జ్యూసర్, కెటిల్ అన్నీ వెళ్ళిపోయాయి అవన్నీ కూడా. అండ్ బాగుంది కూడా, చక్కగా స్టాండర్డ్ కదలకుండా. పైన ఇంకొక చిన్న ర్యాక్ ఇలా వచ్చింది. ఇక్కడ ఫ్రూట్స్ అవి ఏమన్నా పెట్టుకోవచ్చా, బరువు ఆపుతుందో లేదో అనేది స్లోగా చూసి పెడతాను. అవన్నీ అటు వెళ్ళిపోవడం వల్ల డైనింగ్ టేబుల్ చూసారా ఎంత ఖాళీగా నీట్గా ఉందో. ఈ 2 days దాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను, ఈ హ్యాపీ ప్లేస్ని. ఇంతకీ స్టాండ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఒకవేళ మీకు నచ్చి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. ఇది ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.